ఏపీ ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీ అమలుకు సిద్ధమైంది. చేనేతలకు పవర్ గిఫ్ట్ ప్రకటిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి 150 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఉచిత విద్యుత్ వల్ల 93,000 మగ్గాలు, 10,534 మరమగ్గాలతో కలిపి 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రేపటి నుంచే మరో పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా 1.04 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ హామీ అమలు ద్వారా మరింత మందికి ప్రయోజనం దక్కనుంది. ఏపీ ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీ అమలుకు సిద్ధమైంది. చేనేతలకు పవర్ గిఫ్ట్ ప్రకటిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. ఇక రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలం అందిస్తారు. సలం, ఈ ఉచిత విద్యుత్ పథకం కోసం చెప్పిన 150 కోట్లు, అలాగే దీనికోసం నిధులు ఎలా సమకూరుస్తున్నారు? ఇతర పథకాలపై ప్రభావం ఉంటుందా? ఈ ఉచిత విద్యుత్ పథకం అయితే రేపటి నుంచి అమలు కాబోతుందని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏపీలో రేపటి నుంచి ఒక బృహత్తర స్కీమ్, అంటే సరికొత్త స్కీమ్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు సీఎం చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఏదైతే ఎన్నికల సమయంలో కూడా చేనేత రంగానికి ఊతమిచ్చే విధంగా, ఏదైతే ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి చేనేత రంగానికి ఊతమిచ్చే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా యువగలం పాదయాత్రలో కూడా మంత్రి నారా లోకేష్ కూడా
చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ మేరకు రేపటి నుంచి చేనేతలకు ఉచిత కరెంట్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కడిగా అమలు చేసుకుంటూ పోతూ ఇప్పుడు తాజాగా చేనేతలకు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీని రేపటి నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఏదైతే చేనేత మంగాలు అంటే మగ్గాలు హ్యాండ్లూమ్స్ కు 200 యూనిట్లు నెలకు, అదేవిధంగా పవర్ లూమ్స్ కు అంటే మరమగ్గాలకు వచ్చేసి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల నిర్వహించినటువంటి శాసనమండలి సమావేశాల్లో సైతము చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కూడా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అంటే ఏదైతే చేనేత కార్మికులకు సంబంధించి తాము ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు అంతా సిద్ధమైనట్లు కూడా ఇటీవల శాసన మండలిలో కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ మేరకు చేనేత రంగానికి ఊతమిచ్చే విధంగా చేనేత కార్మికులకు అందించేటటువంటి ఉచిత విద్యుత్ పథకంపై సుదీర్ఘంగా మంత్రిమండలిలో కూడా తీర్మానించడం జరిగింది. అయితే ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తుండగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో చేనేత మగ్గాల కార్మికులకు మాత్రం ఏడాదికి 8,640, అదేవిధంగా పవర్ లూమ్స్ ఉన్న వారికి 21,600 వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి లెక్క. అంతేకాకుండా ఈ ఉచిత విద్యుత్ వలన నెలకు మనకు హ్యాండ్లూమ్స్ వారికి నెలకు 720 రూపాయలు ఆదా అవుతుందని, అదేవిధంగా పవర్ లూమ్స్ కార్మికులకు నెలకు 1,800 రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,03,534 కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ఈ యొక్క పథకం అమలు కోసం ప్రభుత్వం 150 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా చేనేత రంగానికి సంబంధించినటువంటి కార్మికులు, ఆ యొక్క చేనేత రంగానికి సంబంధించినటువంటి నాయకులు కూడా వినతి పత్రం అందించడం జరిగింది. తమకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి జాతీయ చేనేత దినోత్సవం బాపట్లలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల సమావేశంలో సైతం సీఎం చంద్రబాబు నాయుడు నాడు ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చేనేత దినోత్సవం రోజు తాను హామీ ఇస్తున్నానని, ఎట్టి పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా చేనేత కార్మికులకు అందరికీ ఉచిత విద్యుత్ చేనేతలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు కూడా తాజాగా ఏప్రిల్ 1వ తేదీ నుండి అంటే రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే మీరు ఇందాక చెప్పినట్లుగా ఈ పథకం అంటే ఈ స్కీమ్ వల్ల ఏదైనా సరే గతంలో ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాలకు సూపర్ 6 కి ఏదైనా ప్రభావం కనిపిస్తుందా అనేటటువంటి మాటలు కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వము గ్యాస్ సిలిండర్లుగా దీపం పథకం కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ కానివ్వండి, ఇలా పలు స్కీమ్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ పథకం అనేది ఇప్పటికే గతంలో నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేనేతలకు ఉచితంగా విద్యుత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఎంత ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తాము ఎప్పుడు వెనకడుగు వేసేది లేదని మరోమారు ఈ పథకం అమలు ద్వారా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.